హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నవి ఏమిటంటే వెల్లుల్లిపాయలు. అఖండ వెల్లుల్లి అంటారు వీటిని. యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చినాయి వీటి మీద. ఇవి హిమాలయాల్లో ఎక్కువగా పండుతాయని, అక్కడక్కడే దొరుకుతాయని, మన దగ్గర దొరకవని అంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వెళితే అక్కడ ఉన్నాయండి. ఇవి చూశాను. బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, ఆరోగ్య బెనిఫిట్స్. అందుకే తీసుకొచ్చేసాను. చూడండి, ఈ వెల్లుల్లితో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చెప్తాను చూడండి. మీకు కూడా ఎక్కడైనా దొరికితే వదలకుండా తెచ్చేసుకోండి. రోజుకి ఒకటి తెచ్చుకుని రోజుకి మనం ఒకటి తింటే సరిపోతుందండి. కానీ కొంచెం కాస్ట్ కూడా ఉన్నాయి ఇవి మన వెల్లుల్లిపాయల కంటే. చూడండి, ఇలా ఒలిసేయండి ఒక వెల్లుల్లిపాయని. రోజు మార్నింగ్ మల్లె మొగ్గలాగా ఒకటే ఉంటుంది. మన వెల్లుల్లిపాయల్లో చాలా రెమ్మలు ఉంటాయి, కానీ ఇది ఒకటే మల్లె మొగ్గలాగా. చూసారా, ఇంతే, చాలా చిన్నవన్నమాట. దీన్ని డైరెక్ట్గా ఇలాగే తినేయాలంటండి. ఇలా ఉన్న వెల్లుల్లిపాయలను ఒలిసి శుభ్రంగా వల్లడం కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే తొందరగా రావట్లేదు, ఊడట్లేదు తొక్క. ఒలిచిన తర్వాత దీన్ని డైరెక్ట్గా మార్నింగ్ ఒకటి తినాలండి. తినడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందంటండి. గుడ్ కొలెస్ట్రాల్ తయారవుతుందంట, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేసి. సరే, బాడీలో ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని క్యూర్ చేస్తుంది ఇది. అంతేకాకుండా దగ్గు జలుబు లేకుండా చూస్తుందంటండి. చూసారా, దగ్గు జలుబులు లేకుండా చూస్తుందంట. రోజుకొక పాయ తింటే చాలంటండి. ఇది మనకి బ్లాక్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది తినడం వల్ల క్యూర్ అవుతుందంటండి. చూసారా, ఇక మొటిమలు, ఉపశమనం ఎలాంటివి ఏమన్నా ఉంటే ఉపశమనం జరుగుతుందంటండి. అంటే ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి, ఓహో, ఈ వెల్లుల్లి వలన ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా వాడదామని చెప్పి తీసుకొచ్చాను. చాలా తక్కువ తెచ్చాను, ఇవి ఇంతే, ½ కిలో తీసుకొచ్చా, అంతేనండి వెల్లుల్లి. సరే, ముందు మనం వాడి బాగుంటే తర్వాత చూడొచ్చులే అనుకుని, కానీ ఇవి దొరకడం కూడా కష్టమే, లక్కీగా దొరికినవి. ఓకేనండి. ఇంకా బీపీ అలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయంటే, రోజుకొకటే కదా మనం తినేది. ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు వేసుకుంటూ కూడా ఇది ప్రయత్నం చేయండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంటండి. మన జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మళ్ళీ కంటిలో ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా క్యూర్ చేస్తుందంట. పేగులో ఇన్ఫెక్షన్స్ ఉన్న అది కూడా క్యూర్ చేస్తుందంటండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వెల్లుల్లిని మనం ఎలా వదులుకుంటామండి? చూసారా, ఒకటి వెల్లుల్లి, ఒకే ఒక రెబ్బ, ఇది ఎంత చిన్నది ఉందో చూడండి. చూసారా, దొరికితే మాత్రం వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి వెల్లుల్లిని దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. చక్కగా తెచ్చుకుని వాడుకుందాం, పోయేదేమీ లేదు. మామూలు మన వెల్లుల్లిపాయలు కూరల్లో వాడుకోండి. రోజుకొకటి మాత్రం దీన్ని డైరెక్ట్గా తినేసేయండి. మనం ట్యాబ్లెట్స్ మెడికల్గా మనం వాడేదానికంటే ఇలాగ మన ఫుడ్ ద్వారా తీసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అఖండ వెల్లుల్లిని ఎలా వదులుకుందాం? వదులుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియో నచ్చితే మీకు ఏమన్నా దీంట్లో తప్పులు తడాకులు ఉంటే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ. 1 and all.